ఇక వాడేం పెద్దగా ఏం చేయలేడు అనుకో. వీడు కొంతవరకు ఇక వీడానికి గ్యారంటీ ఏం లేదు. 5 years తర్వాత నెక్స్ట్ ఇంకోని కూర్చునేటాలు అంతే. ఈ 6 పథకాలు పెట్టాడు కదా, 6 గ్యారెంటీలు అంటారా తెలంగాణలో? 3 అమలు చేశాడు కానీ మిగతాయి కొంచెం చేయలేకపోయింది. మంచిగా ఉన్నాయంటావా అవి 6 ఇప్పుడు గ్యారెంటీలు? అయితే ప్రస్తుతానికి మంచిగానే ఉంది. ఒక అహంకారం అనేది లేదు సీఎంకు. వాడు ఇప్పుడు ప్రధానంగా ఇక్కడ ఎక్కడో మ్యారేజ్ పోతున్నాయి. పోయినసారి సీఎం ఉన్నప్పుడు దాదాపు 1 గంట ట్రాఫిక్ మొత్తం జామ్ చేస్తున్నాయి. వీడు పోతుంటే ఒక జస్ట్ వాని ఎంబడే 5 ఎస్కార్ట్ బ్లాక్లు ఉన్నాయి అంతే. తర్వాత ఇవ్వలేడు, ఎమ్మెల్యే లేడు, ఇవ్వలేడు. వాడు వస్తున్నాడు అంటే 2-3 గంటలు జనాలు తవసపడుతుండ్రు. ఇప్పుడు అలాంటి ఇబ్బంది ఏం లేదు. ఆంధ్రాలోనా? ఆంధ్రాలో ఎవడు వస్తాడన్నా? పులిని కొట్టే మోగా లేడు జగన్ని. జగనే నెక్స్ట్ ఆడ. ఈ జగన్ పథకాలు ఇచ్చి సోమరపోతులు చేస్తాను నిజమేనా? సోమరపోతులు ఎవడు చేస్తాడు? అవన్నీ వేస్ట్. ఇప్పుడు ఏంది అన్నా, అవసరం ఉన్నప్పుడు మనిషికి అవసరం ఉన్నప్పుడు నీళ్ళు పోయలే, చనిపోయినాక బుందకాడ తెచ్చి బరెన్ కట్టేస్తే ఏం లాభము? ఇప్పుడు ఇప్పుడు పవన్ కళ్యాణ్ 3 కూతుర్లు ఉంటే నేను చదివి సరే అవన్నీ ఎందుకు పిచ్చమాటలు? ఉన్నప్పుడు సాయం చేయి, లేరా మూసుకొని ఉండు. ఇవన్నీ ఎందుకు? గెలిచేది ఇప్పుడు ఆడ జగనే ఈసారి, తర్వాత నెక్స్ట్ ఏమో కానీ. మరి కూటమి ఉంది కదా, మరి కూటమిలోనే ఎక్కువ చీలిక లేకుండా వాళ్ళకి ఎక్కువ పడతాయి చాలా. ఇది నా పందులు ఎన్ని వచ్చినా పులిని ఏం చేయలేవు. ఎందుకు చెప్పు? అవన్నీ వేస్ట్ అన్నా. నీకైనా నాకైనా చూడు, అవసరం ఉన్నప్పుడు సాయం చేయ, అవసరం లేనప్పుడు ఎంత సాయం చేసినా దండగాది. వీళ్ళు ఏదో గొప్ప చెప్పడం అని కాదు. నెక్స్ట్ ఆడ ఏపీలో జగనే, తర్వాత ఎవరో. సెంట్రల్ అయితే బీజేపీ అన్న. బీజేపీ ఎందుకు 2 సార్లు ఇచ్చారు కదా, రాహుల్ గాంధీ ఇక్కడ రావచ్చు అనుకోవచ్చు అన్న. ఇప్పుడు ఏముందంటే రాహుల్ గాంధీకి వచ్చేది లేదు. ఇప్పుడు ఉన్నది 2 సీఎంలు ఇక్కడ. ఇప్పుడు సీఎంని ఆడ మోడీని లేపాలంటే ఎన్ని కావాలి? నువ్వు లెక్క చెప్పాలి. 2తోటి కాదు. ఇప్పుడు క్రికెట్ చూస్తున్నాము, 10 బాళ్ళు 10 రన్లు ఉంటే కొట్టొచ్చు. 10 బాళ్ళు పెట్టుకొని 30 రన్స్ కొట్టాలంటే కష్టం ఉంటుంది. ఇప్పుడు బీజేపీ పైకి వచ్చిందంటే ఇప్పుడు బీజేపీ అనే పార్టీ మత రాజకీయాల పార్టీ అంటున్నారు, అది నిజమేనా? ఏం కాదు, అది మత రాజకీయాలు అని కాదు. కానీ మోడీ కూడా కొంచెము మా సైడ్ కూడా కొంచెం అభివృద్ధి చేయాలి. 50% చేయలేడు, అది మొత్తం అభివృద్ధి చేయలేదు. బీజేపీ కూడా కొంత వ్యవస్థలో కూడా అది అభివృద్ధి కాలేదు. వాళ్ళ సైడ్ బాగా అభివృద్ధి ఉంది, మా సైడ్ కూడా కావాలి. ఏంటంటే మెట్రో వేసాడు, రోడ్లు వేసాడు కాదు, ఇంకా అభివృద్ధి ఉంది, చేయాలి మోడీ కూడా. అట్లానే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే రాజధాని లేదు అన్నారు. రాజధాని ఎందుకు లేదు? ఆడ కట్టలేడా వాడు? ఒక మరి గుంటూరులో కూడా జాగా తీసుకున్నాడు, విజయవాడ అది ఇదేది వైజాగ్లో కూడా తిన్నాడు. అప్పుడే అయితే ఆయన పనులు ప్రతిపక్షంలో డప్పు కొట్టి వాదిస్తూ ఉంటాడు. అది కాదు సమస్య, ఆడ పని చేసినోడు కావాలి అంతేగాని. అన్నా ఇగో ఏమున్నా వాళ్ళకి ప్రజలకు సేవ చేసినోడు కావాలి అంతే. రాజధాని కడితే కమిషనర్లతో వచ్చే ఫారినర్ తినడం వాళ్ళు అంతే. కేసీఆర్ ఇంటికి నల్ల అన్నాడు, అసలు ఇంట్లోకి నల్లా ఉంది కానీ వాటర్ ఎక్కడి నుంచి వస్తూనే లేవు. ఎందుకు చెప్పు? వానికి వచ్చే ఇలా స్టీల్ ఫ్యాక్టరీలు అమ్ముకున్నాడు, మోసం చేసినాడు. అది కాదన్న, ప్రజలకు వ్యక్తిగతంగా కావాలి. ఇప్పుడు మొన్న ఎలక్షన్లో నేను హైట్రిక్ కొడుతా అన్నాడు. దెబ్బ దెంగితే కాదు అసలు జన్మల వాడు మర్చిపోని దెబ్బ ఈసారి పడ్డది కేసీఆర్ గారికి. లైఫ్లో ఊహించలేడు వాడు ఎప్పుడు. ఏం అభివృద్ధి అన్న? సిటీని అభివృద్ధి కాదు, ఎక్కడ ఎప్పుడు మొత్తం తెలంగాణ స్టేట్లో తట్టుకోలేరు. 70 సీట్లు వస్తాయి నేను కన్ఫర్మ్ చెప్పేసినా. 70 సీట్లు కాంగ్రెస్ ఈసారి అంటారని 100 మందికి చెప్పినా 100 మందిలో విన్ అయిపోయినాం కాంగ్రెస్. ఇప్పటి కూడా మా ఎంపీ ఇక్కడ వస్తాం కొండ విశ్వేశ్వర రెడ్డి. ఇప్పుడు కూడా అన్న మ్యాక్సిమం 14 సీట్లలో 10 సీట్లు కాంగ్రెస్ విన్ అవుతుంది అన్న. ఎందుకని నువ్వు నన్ను అడుగు, నేను చెప్తా ఎందుకను. ఎందుకంటే అభివృద్ధి చేసేది ఆడ పైన మోడీ ఉన్నాడు. ఇక్కడ ఎంపీలు ఎవరు గెలిచేది కాదన్న. పైన ఇప్పుడు సీఎం హ్యాండ్ వారు ఉన్నోడే కావాలని ఉంటుంది. ఇప్పుడు నువ్వు ఎంపీ పొజిషన్ ఉన్నావు, నేను గెలుస్తా బీజేపీ నుంచి కాదు, వీళ్ళు ఇచ్చేటోని నేను సీఎంని, నా పర్మిషన్ లేక నువ్వు వెళ్ళలేవు. ఇప్పుడు వీళ్ళు జనాలకు పెద్దగా ఏదో చేస్తాను కాదు, వాళ్ళు సంపాదించుకునికనే చూస్తున్నారు. ఇప్పుడు కూడా వచ్చేది కూడా 10 ఎంపీ సీట్లే కాంగ్రెస్ ఈ తెలంగాణలో మాత్రం. బీజేపీ తెలంగాణ అంటే ఎక్కువ శాతం గల్ఫ్ దేశాలకు వెళ్ళి వర్కులు చేసుకుంటారు కదా. ఎవరు చేస్తున్నారు? తెలంగాణ సైడ్, నిజామాబాద్ అటు సైడ్. నిజామాబాద్ తెలంగాణనే కదా. అదే తెలంగాణలో నిజామాబాద్ సైడ్ అంతా గల్ఫ్కి వెళ్ళి వర్క్ చేసుకుంటారు కదా. గల్ఫ్ అంటే బయట దేశాలకు వెళ్ళి. నిజామాబాద్ గీనే కదా, అవుట్ ఆఫ్ కాదు కదా. అదే నిజామాబాద్ వాళ్ళు బయటకు వెళ్ళి వర్కులు చేసుకుంటారు కదా. బయటికి ఎక్కడ వెళ్ళి? గల్ఫ్ దేశం. అమెరికానా? ఎక్కడ? దుబాయ్ అన్న. వ్యక్తిగతంగా అందరూ పోతున్నారు, చేస్తున్నారు. ఇప్పుడు ఒక విధంగా తెలుసా, మోడీ అంతా భారతదేశాన్ని అభివృద్ధి చేసిన అన్నాడు. మోడీ ఊర్లోకి వెళ్ళి మొత్తం గుజరాత్ వాళ్ళు వచ్చి ఇక్కడ ఉన్నారు. 50% మా తెలంగాణ మొత్తం దొక్కిపారు తెంగారు. అట్లాంటి ఎట్లా?
అట్లా అంటే ఎట్లా ఇప్పటికి కూడా ఆల్రెడీ మాక్సిమం 10 సీట్లు కాంగ్రెస్. ఓకే, కాంగ్రెస్ కాంగ్రెస్ అది ఎవడు కొట్టుకోపోలేదు. సెంటర్ లో మోడీ ఉంటాడు అన్నా. నువ్వు 200 పాలు ఎక్కడ 2 సీఎంలు అంతమందిని కొట్టాలని ఏడన్నా చెప్పు. అది కూడా చెప్పలేము. వస్తుంది మోడీ కూడా శాశ్వతం కాదు, ఆయనది కూడా పడిపోయే రోజు వస్తుంది.